ఫ్రెండ్స్, తాను కూర్చున్న కొమ్మని తానే నరుక్కుని పాతాళంలోకి పడ్డాడు రాజు. ఆ రాస్కెల్ వల్ల మీరు పడ్డ సాధక బాధకాలు, మీ కష్టసుఖాలు తెలుసుకున్నాను. మిస్టర్ గోపాల్ ని కొత్త మేనేజర్ గా నియమిస్తున్నాను. మీ శ్రమకు ఫలితం మా అద్దాల మేడలు, మీ కష్టానికి ఫలితం మా ఆస్తిపాస్తులు. యజమాని కోసం శ్రమించే మీ అందరికీ ఈ రోజు నుంచి కూలీ ఎక్కువ చేస్తున్నాను. తాత, మీ భాషలో వాడికి ఇదంతా చెప్పు. इससे पुस्की सोला मैनेजर गोपी मालिक बडरो तनका आज से ఓ ఏమిటి, మళ్ళీ నువ్వా? నా కారులో తిరేవా? బబ్బులు వస్తున్నాడు. బబ్బులు లేదు, వాడి బాబు లేదు. వాడు నువ్వు దాగుడు మూతాడటం తప్ప వేరే పని లేదా? నీకు నన్ను ఇలా కోపడం తప్ప వేరే పని లేదా? ఇదిగో పిల్ల, అడ్డమైన ఆడపిల్ల వచ్చి బ్రహ్మచారి కారును పాడు చేసి నేను ఒప్పుకోను. మర్యాదగా దిగుతావా దిగవా? ఇది నీ కారు అయితే ఇది మా ఊరు. పోయే రోడ్లో పోయే ప్రతి వాడు మా ఊర్లో సెటిల్ అవడం నాకు ఇష్టం లేదు. ఇదిగో మాటలు మిగులుతున్నావు. బబ్బులు వస్తున్నాడు, అరవకయ్యా. బబ్బులు నిన్నే ఎదురు తీసుకెళ్తురా, నిన్నే ఎక్కడికి తీసుకెళ్తురా? పిల్ల, ఇది మీ ఊరు రోడ్డే, దెబ్బ తగలదు. ఏమిటి, మాధవ్ నేను ఉద్యోగంలో తీసేశాడా? అయితే ఓ పని చేయి, అర్జెంటుగా ఒక అదన గాజులు కొనుక్కుని 2 చేతులకి తొడిగేసుకో. అత్తమత్తపు వెతవా, అసలు వాడు కాశ్మీర్లో కారు పెట్టగానే లేపేమన్నారా లేదా? సర్లే, ఆ పని వల్ల కాదు. నేనే స్వయంగా బయలుదేరి కాశ్మీర్ వస్తున్నాను. అక్కడ వాళ్ళని సమాధి చేసి మరీ వస్తాను. కాశ్మీర్కి మనం ఎప్పుడు బయలుదేరుతున్నాం చిరానందం? మనం కాదు, నేనే బయలుదేరుతున్నాను. నన్ను నీకు తోడు నీడగా తీసుకెళ్ళవా? ఎందుకు, టికెట్ దండగా. ఆ మాధవ్ గారు అంటూ నువ్వు ఎలాగూ చూడలేవు. అవమానిస్తావు అచ్యుతానందం. ఒకవైపు గుప్పిడి మనసున్న మంచి మనిషిని, కరుణామయుణ్ణి, మరోవైపు మునగాళ్లకు మునగాన్ని, నిప్పు లాంటి మనిషిని నన్నే అవమానిస్తావా? ఇదెక్కడి న్యాయం? మాకు మంచి రోజులు వస్తాయి చిదానందం. కాలం కలిసి వస్తే వీడు అందడు ఆగడు. బుర్రిపాలెం బుల్లోడిలా విజృంభించి శిశింద్రి చుట్టిబాబులా పేలి ఆ పిచ్చి పుల్లయ్య పొగరనిచి శభాష్ గోపి అనిపించుకుంటా. ఇదే చాణిక్య శపథం. కంచుకోవటమైనా భేదించగల గుండెలు తీసిన మునగాడు వీడు. నాతో పెట్టుకోకు. అయిందా, ఇంకా ఉందా సినిమా లిస్ట్? ఈ సినిమాల మీద చూపించే శ్రద్ధలో 100 వంతు బతుకు మీద చూపిస్తే ఈ పాటికి నువ్వు పోయేడంత బాగుపడి తత్తు. ఇదెప్పుడు ఉండే యమగోలేలే. కాశ్మీర్ మాట విడిచిదానందం. నువ్వొచ్చేం చేస్తావు సదానందం? ఇటుకను 2 ముక్కలుగా విడగొట్టందే ఆ మాధవను ఢీకొనని మాటిచ్చావుగా. చెప్పింది చేస్తా. చూసుకోవచ్చుదానందం. ఆ దొంగ రావుడి తల కూడా ఇలాగే పగులుతుంది. నాతో కాశ్మీర్ రావడానికి ఆల్రెడీ విరిగిపోయి నీటికి మొక్కలు పెట్టి నాశనం వస్తున్నావా? ఈ రహస్యం నీకేలా తెలిసింది చిదానందం? నేను నీ బాబుని రా సదానందం. హలో. మాధవ్. అవును, మీరెవరు? మీ శ్రేయోభిలాషి. మీ మేనేజర్ రాజు మీ కుటుంబానికి చేస్తున్న ద్రోహం అంతా ఇంతా కాదు. అంటే సాయంకాలం 5 గంటలకి శంకరగిరి దగ్గరికి రా, ఎదురు చూస్తూ ఉంటాను. హలో, ఎవరు మీరు? ఓ హలో హలో. కూర్చుందా? నువ్వుండరా, నువ్వు
నన్ను వదిలి చిదానందం ఇప్పుడు చేస్తా ఏమైపోయాడు? ఏమైపోయి ఉంటాడు? సదానందం, సదానందం, సుపుత్ర, సదానందం, 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 సుపుత్ర, సుపుత్ర, చిదానందం, రాజు ఇదిగో ఇక్కడ ఉన్నాడయ్యా సుపుత్రుడు. చిదానందం, చిదానందం. గండర గండన్నావు రే, మొనగాళ్ళకు మొనగాడినన్నావు. ఇంతేనా నీ ప్రతిభ? రే, నువ్వు గుండెలు తీసిన మొనగాడివి కాదురా, గుంజీలు తీసిన మొనగాడి. నీ బతుకు చెడ. ముందు నన్ను బయటికి లాగి ఆ తర్వాత చుట్టూ చిదానందం. కాసేపు ఆగితే ఐస్ ఫ్రూట్ లా అయిపోతాను. ఆ తర్వాత నువ్వు అమరశిల్పి జక్కన లాపాడి సప్తస్వరాలు వినిపించినా నేను కరగను. లా బయటికి లాగు, నీ బొంద. రాజు లాగు. చిదానందం, చిదానందం, కొంచెం గట్టిగా. అయ్యో, గట్టిగా. సుపుత్ర. అబ్బా. ఏమయ్యా రాజు, ఆ ముగ్గురు ఉక్కు పిండాలు స్కేటింగ్ వీరులు ఎవరినైనా సరే నామరూపాలు లేకుండా చేసేస్తారు అని చెప్పి నా చేత 2000 ఇప్పించావు కదయ్యా. ఏం చేయమంటారు సార్, ఈ ఊళ్ళో దొరికే రౌడీలు వీళ్లే. మరి నిజానికి ఈ ముగ్గురు ఉక్కు పిండాలే సార్, కానీ ఆ మాధవ్ వీళ్ళ ముగ్గురిని మించిన ఉక్కు పిడుగులాగా ఉన్నాడు. అబ్బా, వాడి సంగతి తర్వాత ఆలోచిద్దాం. ముందు నన్ను హాస్పిటల్లో చేర్పించండి చిదానందం. లేకపోతే మీ ముద్దుల కొడుకు మీకు ఇక మిగలడు. ముద్దుల కొడుక? మొద్దు నా కొడక, పద. నో డిసిప్లిన్. కోతి, ఇక్కడికి ఎందుకు వచ్చా? నువ్వేం చేయడానికి వచ్చావు? నేనా? డాక్టర్ గారి కోసం వచ్చా. ఆ డాక్టర్ గారి డాటర్ ని నేనే. ఈ అమ్మాయి తెలుసా అన్నయ్య నీకు? తెలుసా? వట్టి కోతి అల్లరి చేసుకుంటూ బజార్ వెంబడ బలాదూరు తిరుగుతూ ఉంటుంది. ఈ బుంగమూతి మీ అన్నయ్య అండి. ఎప్పుడు ముఖ మీదే ఉంటుంది కాపం. పెద్ద గొప్ప. డాక్టర్ గారి పేరు? డాక్టర్ గారు అంత తేలిగ్గా రారు. ముందు ఈ డాక్టర్ ని బతిమాలుకుని ప్రసన్నం చేసుకోండి. సింగనాథం. డాక్టర్, ఆయన పేరు సింగినాథం కాదు, ప్రభాకర్. మిస్టర్ ప్రభాకర్. Yes, who are you? It seems you are Dr. Prabhakar. I heard much of you. What do you want, please? తెలుగు వాళ్ళే నాన్న, అందుకే అంత తెగులు. I tell you to don't talk. ఊరుకో అమ్మా. ఏం కావాలి బాబు? మా చెల్లెల్ని డెలివరీకి మీ ఆసుపత్రిలో జాయిన్ చేయడానికి తీసుకొచ్చాను. I see. అలాగే బాబు. బాబా బాంబా. లత, Going down the down. డాక్టర్, ఐఎమ్ సారీ. మీ డాక్టర్కి కొంచెం స్క్రూ లూజ్ అనుకుంటాను. నేను ఈ ఊరు వచ్చినప్పటి నుంచి నన్ను అల్లరి పెడుతోంది, అల్లరి పడుతోంది. మీరేం అనుకోకండి, దాని తత్వమే. సో రైట్. మా చెల్లెల్ని కొంచెం జాగ్రత్తగా చూడండి. అలాగే రామ్మా. గో గో. Stop! 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 बेनाई गई बाहर पेट मरने. ఏమిట్రా बाहर पेट. నీ భాష నాకేం అర్థం కావట్లేదు. Sir, sister, mountain, dying. ఇజ్ ఇట్? లత, లత, ఆగు ఆగు ఏయ్, ఆగు ఆగు ఆగుమంటుంటే ఆగు. లత, ఆగు. నా మీద నా అందరూ ఫిర్యాదు చేశాగా. ఫిర్యాదు? నన్ను ఎవరైనా ఒక మాట అంటే నేను సహించను. నీ అఘాయిత్యానికి కారణం నేనే అయితే ఐఎమ్ సారీ. నీ పండంటి జీవితాన్ని ఈ స్వల్ప కారణంగా నాశనం చేసుకుంటావు. నేను ఆరు. పద ఇంటికి. నన్ను వదిలు. నో, యు మస్ట్. అదిగో మంచు తుఫాను వచ్చేలాగుంది. పద, come on. నన్ను వదలమంటుంటే వదలయ్యా. మా అన్నయ్య గురించి ఏమైనా తెలిసిందా డాక్టర్? తెలియదమ్మా.
ఈ తుఫాన్లో వాళ్ళిద్దరు ఎలా ఉన్నారో అమ్మా లత అమ్మా పద్మా అన్నయ్య ఏమ్మా మీ అన్నయ్య ముఖంలో నవ్వు చూచి ఆశ్చర్యపోతున్నావా? నవ్వుకు దూరమై ఇన్నాళ్ళు నవ్వుల పాలయ్యాను. ఎంతో ఆనందాన్ని కోల్పోయాను. మంచు తుఫాన్ నా పట్ల మంచి తుఫానే అయ్యింది. ఎంతో మంచి చేసింది. రాత్రంతా మీరేమైపోయారని తహతహలాడిపోయారు. మిలిటరీ క్యాంప్ కోసం వేసిన గెస్ట్ హౌస్ లో తలదాచుకున్నాం. పోనీలేము, అదృష్టం కొద్దీ బయటికి రాగలిగారు. అవును సార్, అదృష్టం బాగుండబట్టే ఆ బంగ్లాలోకి చేరుకున్నాం. చూడండి సార్, ఏ విషయమైనా సరే ముక్కుకు సూటిగా మాట్లాడటం నాకు అలవాటు సార్. లత నాలో నేనే గుర్తుపట్టలేనంత మార్పు తెచ్చింది సార్. మీకు అభ్యంతరం లేకపోతే లత నేను... ఆగు, లతను పెళ్లి చేసుకుంటానంటావు అంతేనా? అవును సార్. లత లేనిదే బ్రతకలేనంటావు అంతేనా? కరెక్ట్ సార్. లత కోసం నేను, నా కోసం లత పుట్టామంటావు అంతేనా? అవును సార్. మీరేమంటారు? ససేమిరా వీల్లేదంట. లతను తప్ప నువ్వు ఇంకెవరిని చేసుకోవటానికి వీల్లేదు. ఈ పెంకి పిల్లకి ఎలా పెళ్లి చేస్తానని బాధపడిపోయేవాడిని. కానీ తనంతట తానే నిన్ను కోరుకున్నప్పుడు కాదని ఎలా అంటాను చెప్పు. అవును, ఈ పెళ్లికి మీ అమ్మగారు నాన్నగారు... మా నాన్నగారు నా చిన్నప్పుడే పోయారు సార్. ఈ ఊళ్ళో మాధవ్ ఎస్టేట్స్ మాది. అంటే రాజారావు కొడుకు నువ్వు? అవును సార్. మా నాన్నగారు మీకు తెలుసా? తెలుసు బాబు, కొద్దిపాటి పరిచయం. కానీ ఈ పెళ్లికి మీ అమ్మగారు ఒప్పుకుంటారా? అమ్మగారిని ఒప్పించే బాధ్యత నాది. సరే, అయితే ఈ శుభకార్యం వెంటనే జరిపిస్తాను. థ్యాంక్ యూ సార్.